హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి ఉల్లి పొరక శనగపప్పు వేసి మనం కర్రీ అనేది తయారు చేసుకోవాలి. సో కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లి పొరక ఆల్రెడీ నేను కట్ చేసి క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్ అయితే ఒకటి, అండ్ ఒక గ్లాసు పప్పు కూడా నేను ఆల్రెడీ క్లీన్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను. అండ్ ఆవాలు, జీలకర్ర. నేను స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ అనేది పోసి పెట్టినాను రెడీగా. సో ఆయిల్ హీటెక్కిన తర్వాత మనము పోపు వేసుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ హీటెక్కింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనము అల్లం పేస్ట్ అండ్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూను పసుపు. ఇవి రెండు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వంట అయితే ఫాస్ట్గా చేసుకోవాలి. సిమ్లో పెడితే లేట్గా అవుతుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి కదా ఆ రెండు. ఇప్పుడు మనము స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఉల్లి పొరక, ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనము శనగపప్పు, టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసినాం కదా, ఒకసారి మనము కలుపుకుందాం. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లి పొరక ఫ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనము స్టార్ట్ చేయాలి. ఆయిల్లో ఫ్రై చేస్తే మంచిగా దీంట్లో వచ్చిన వాటర్ అనేది మంచిగా కర్రీకి ఉడికిపోతుంది. ఆ వాటర్తో ఉల్లి పొరక చూస్తారు కదా ఎట్లా వస్తుందో వాటర్. ఇప్పుడు ఫ్లేమ్ అయితే మనము సిమ్లో అయితే పెట్టొద్దు, మీడియంలోనే పెట్టాలి. మీడియంలో పెడితేనే ఇందులో ఉన్న వాటర్ అనేది తొందరగా బయటికి వస్తుంది. ఇప్పుడు ఆయిల్లో ఉల్లి పొరక మంచిగా ఫ్రై అయింది కదా, చూడండి ఇందులో వాటర్ అనేది కూడా తగ్గిపోయింది. ఉల్లి పొరక మొత్తం గుంజేసుకుంది. సో ఇప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవాలి. అండ్ కొత్తిమీర, కరివేపాకు, టమాటో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవనేది ఒక 5 మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసినాం కదా, ఒక 5 నిమిషాలు మనము ఆయిల్లో శనగపప్పుని ఉడకనిద్దాం. 5 నిమిషాలు మనము శనగపప్పు, టమాటా, ఉల్లిగడ్డ, ఉల్లి పొరక అన్నీ మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం కూడా 2 స్పూన్స్. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఇవి కూడా ఒక 5 మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గనిద్దాం. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తేనే కర్రీ అనేది మంచిగా కలర్ఫుల్గా వస్తుంది, చూడడానికి కనుల విందుగా అనిపిస్తుంది. ఏ వంట అయినా ఇష్టంగా చేసుకోవాలి, ఇష్టంగా తినాలి. ఇట్లా చూసారు కదా, ఇట్లా ఒక 5 మినిట్స్ అనేది మనం ఇట్లా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్.
మీకు పచ్చిమిర్చి ఇష్టమైతే కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేసినాను. ఇప్పుడు మనము ఒక గ్లాస్ 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఎందుకంటే శనగపప్పు ఉడకాలి. ఉల్లిపొరక చూడడానికి వాటర్గా ఉంటుంది, కానీ తొందరగా అయితే ఉల్లిపొరక ఉడకదు. సో మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసి మనం మంచిగా పప్పు అండ్ ఉల్లిపొరక మంచిగా ఉడికించుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా ఇట్లా పైకి వచ్చింది. సో మనం ఈ టైంలో మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మనము మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మన కర్రీ అయితే మంచిగా పప్పు ఉల్లిపొరక అంతా మంచిగా ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు డిష్ అవుట్ అనేది చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మన డిష్ అయితే కంప్లీట్ అయింది. శనగపప్పు ఉల్లిపొరక కర్రీ. అందరూ మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.